వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కాగ్నిజెంట్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే శంకుస్థాపన కార్యక్రమాలు జరిగే వాళ్ళ పర్మనెంట్ క్యాంపస్ని ఏర్పాటు చేసుకోవడానికి దట్టు 8,800 మంది ఉద్యోగులతో వాళ్ళ కార్యక్రమాలని కూడా నిర్వహించడానికి 2026 సంవత్సరం నాటికి ఫేజ్ 1 and 2 ఆల్సో రెండు కంప్లీట్ చేయడానికి వాళ్ళ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది. అలాగే ప్రస్తుతానికి అద్దె భవనంలో దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇవన్నీ కూడా సాగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ వీటన్నిటి మీద కూడా వాళ్ళు పనిచేస్తారు. అలాగే దీనికి సంబంధించి CEO రవికుమార్ చాలా కీలకమైనటువంటి ఒక ప్రకటన చేశారు. ఏంటి అనేదంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటిది కాగ్నిజెంట్ ఇక్కడ 8,800 మంది ఉద్యోగులతో ఫెసిలిటీ ఏర్పాటు చేస్తుంది అని చెప్పని అన్నారు. ఉద్యోగాలు 8,800 మందికి ఇస్తామని అన్నారు. అంటే దాదాపు ఒక 10,000 అని అనుకుందాం. బట్ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ వాళ్ళ చొరవ ఇవన్నీ చూసిన తర్వాత విశాఖపట్నంలో, అలాగే వస్తున్నటువంటి బజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకి ఏం ఉత్సాహం వచ్చిందో ఏంటో తెలియదు. కానీ సార్ 25,000 ఉద్యోగాలు నేను కల్పిస్తాను ఇక్కడ కాగ్నిజెంట్ ద్వారా అంటూ హామీ ఇచ్చేశారు. ఎస్, ఒక పారిశ్రామికవేత్త ఒక కంపెనీని ఇక్కడ స్టార్ట్ చేస్తూ దానికి సంబంధించి అయ్యా మా పరిస్థితి ఇంతే, మేము ఇంతవరకు మేము ఇవ్వగలుగుతాము, దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడగడం ఇవన్నీ కామన్గా మనం చూసాం ఇప్పటిదాకా. బట్ ముఖ్యమంత్రి పనిచేస్తున్నటువంటి తీరు, అలాగే ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నంలో అంటే మన గూగుల్ వచ్చింది ఆల్రెడీ, గూగుల్ ఏఐ హబ్ ఆల్రెడీ సుందర్ పిచాయ్ తోటి వెళ్ళి మాట్లాడారు నారా లోకేష్, అంతా అయింది. అలాగే ఇతరత్ర కంపెనీలు అన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ వస్తూ విశాఖపట్నం ఏఐకి కేంద్ర బిందువుగా మారబోతోంది. భారతదేశపు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ చిత్రాన్ని మార్చే క్రమంలో విశాఖపట్నం కీలకంగా ఉంటుంది అన్నటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా ఎవరు కూడా ఆలోచించట్లా. ఎస్, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము, గతంలో ఉన్నటువంటి భయాలు మాకేం లేవు, మీకు మేము చెప్పినటువంటిది 10,000 ఉద్యోగాల లేదు, మేము 25,000 ఉద్యోగాలు కల్పిస్తామంటూ కాగ్నిజెంట్ CEO రవికుమార్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది అద్దం పడుతోంది మన ప్రతిభకి, మన కష్టపడేటువంటి తత్వానికి. మరి గత 5 ఏళ్లలో ఇలాంటి పెట్టుబడిదారులు ఎవరన్నా వచ్చారా? ఏమైనా పెట్టగలిగారా? నో ఆన్సర్. సరే, గతం మర్చిపోదాం, అవసరం లేదు, ప్రస్తుతం బాగుంది, అలాగే భవిష్యత్తు ఇంకా బాగుండాలి అన్న దాని మీద మనం దృష్టి పెట్టాలి. సో ఐటీ కంపెనీలకి డెస్టినేషన్గా ప్రస్తుతం విశాఖపట్నం అనేది నడుస్తోంది, వైజాగ్ అనేది నడుస్తోంది. అట్ ద సేమ్ టైం దాన్ని బెల్ట్ అనేది, అంటే చాలామంది అంటున్నారు అమరావతి గురించి మాట్లాడడం లేదు, అమరావతిలో ఐటీ కంపెనీల జాడ ఎక్కడుంది, ఎవరు ఏం చెప్పట్లేదు అసలు దీనికి అంటే, అమరావతి క్యాపిటల్కి కూడా ఐటీ కంపెనీలు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఆ బెల్ట్ ఎలా కంటిన్యూ అవుతుందంటే, వైజాగ్ నుంచి అమరావతి, అమరావతి నుంచి టువర్డ్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టుకోవాలో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు అవుతాయి. 9 బ్యాంకులు దాదాపుగా మనకు అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఏర్పడుతున్నాయి, అలాగే యూనివర్సిటీస్ ఏర్పడుతున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, కార్యాచరణ అనేది ముందుకు నడుస్తోంది. ప్రైవేట్ స్టార్ హోటల్స్ ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి ఒక పక్కన. అలాగే సీడ్ క్యాపిటల్కి సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అలాగే కంటిన్యూషన్లో భూసేకరణ అనేది, భూసేకరణ అనే దాని మీద ఇంకా చాలా వరకు కూడా అనుమానాలు నడుస్తున్నాయి. ఎందుకంటే గత పర్యవసనాలు చూశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు, ఆయన పనితనం ఏంటి, ఆయన ఏం చేస్తారు అనే దాని మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా టైంని నమ్మలేం కదండి. ఆ టైంని నమ్మలేము అనేటువంటి ఒక భయంతో ఆలోచనలో ఉన్నారు చాలామంది. అలాగే కొన్ని విషయాలు ఏవైతే ఇవి మనకు అవసరం లేదు అనుకున్న ఉన్నాయో వాటిని ఇంకా అంటిపెట్టుకుని ఉండడం అనేది, ఎవరి మీద అయితే మనం ఆరోపణలు చేసామో మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి కాంట్రాక్ట్లు ఇవ్వడాలు ఇవన్నీ చేస్తున్నటువంటిది. ప్రధానంగా ఈ రెండిటితోటే చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయ్యా ఇదేమన్నా కాస్త ఆలోచించాల్సినటువంటి విషయమే అన్నటువంటి ఒక పాయింట్ని, అంతే తప్ప అమరావతి మీద ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. అపోహలు క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, ఆ అపోహలతో కోర్టుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్గా వాళ్ళకి అక్కడ సమాధానం లభిస్తుంది. ఎందుకంటే నేను చెప్పినా, మీరు చెప్పినా, వాళ్ళ సొంత మనుషులు చెప్పినా కూడా వాళ్ళకి నమ్మకం కలగకపోవచ్చు. వాళ్ళకంటే ఒక భరోసా కావాలి, అమరావతికి సంబంధించి ఒక భరోసా వాళ్ళకి కావాలి. ఆ భరోసా ఎలాంటిది కావాలి అంటే, కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పినట్టుగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని, దీన్ని మార్చేటువంటి హక్కు ఇంకా ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.
ఒక గెజిట్ అనేది కేంద్రం నుంచి వస్తే అప్పుడు ఇలాంటి అనుమానాలన్నీ వాళ్ళకి పోతే అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎస్, ఆ గెజిట్ కోసం ఇంకా చాలా కంపెనీల వాళ్ళు కూడా చూస్తున్నారు. రేపు పొద్దున్న క్యాపిటల్లో మనం పెట్టాలి అనుకున్నప్పుడు రేపు వచ్చి ఇది క్యాపిటల్ కాదు, లేదంటే ఇంకోటి అని చెప్పి. ఎందుకంటే కేవలం రాజధాని నగరాల్లో మాత్రమే వాళ్ళ క్యాంపస్లు పెట్టుకోవాలి అనేటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి రావాలి అన్న ఆశ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ కాదు, మనం క్యాపిటల్లోనే పెట్టాలి, దాని చుట్టుపక్కల మనకి ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచనలు వాళ్ళకుంటే వాళ్ళ లెక్కలు వాళ్ళవి, మనం వాళ్ళని కూడా గౌరవించాలి. అలా అని చెప్పి వాళ్ళు ఏదో రానంటున్నారు, అమరావతి అనేది ఉండదు అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ప్రభుత్వం దానికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంటా బయట కూడా కాస్త అభిప్రాయ భేదాలు అనేవి పెరుగుతున్నాయి. అది వ్యతిరేకత కాదు, అభిప్రాయ భేదం మాత్రమే. సో అభిప్రాయాల్ని మార్చాల్సినటువంటి పని చేయాల్సింది ప్రభుత్వం మాత్రమే. సో విశాఖపట్నానికి కాగ్నిజెంట్ గ్రౌండ్ బ్రేకింగ్ 25,000 ఉద్యోగాలు, అలాగే గూగుల్ దాదాపు 15 బిలియన్ పెట్టుబడులు ఏఐ హబ్కి సంబంధించి. దాంట్లోనే ఇంకా ఇప్పటికీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, దాంట్లోనే అదానీ వాళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉన్నారు. అదానీ, ఎయిర్టెల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా. అలాగే సిఫీ వాళ్ళు 16,000 కోట్లతోటి వాళ్ళు వస్తున్నారు. తర్వాత రేడియన్ వాళ్ళు 83,000 కోట్లు. తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు టీసీఎస్ వాళ్ళు కూడా 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు అక్కడ. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో హబ్ అనేది విశాఖపట్నంలో స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పుడు కూడా ఇక్కడ కాగ్నిజెంట్ వాళ్ళు వచ్చి సాఫ్ట్వేర్ సర్వీసెస్ అని చెప్పట్లేదు, వాళ్ళు చెప్పేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ వీటన్నిటిలో మేము చేస్తామని చెప్తున్నారు. మొత్తం 8,800 మంది ఉద్యోగులు పనిచేసేలాగా అత్యాధునిక వసతులతోటి దీన్ని నిర్మిస్తున్నారు. 1,583 కోట్ల రూపాయల పెట్టుబడి దీనికి. అలాగే 2033 నాటికి మొత్తం 3 దశల్లో వాళ్ళ పర్మనెంట్ క్యాంపస్ అనేది పూర్తి కాబోతోంది. 2033 సంవత్సరం వచ్చేసరికి పూర్తి స్థాయిలో 3 ఫేజుల్లో, అప్పటికి 25,000 కాదు దాదాపు అది 50,000 ఫెసిలిటీ తోటి ఉంటుంది అని చెప్పి CEO రవికుమార్ చెప్పడం జరిగింది. డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా కాగ్నిజెంట్ వాళ్ళు ఇక్కడ దృష్టి పెట్టబోతున్నారు. అలాగే ఇంకొక అత్యద్భుతమైనటువంటి విషయం, 5 ఏళ్ల రాజకీయాలు చూసాము, వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా చూస్తున్నాము. మరి కాగ్నిజెంట్ ఇప్పుడు ఇక్కడ అద్దె బిల్డింగ్లో పెడుతున్నాం కదా, మరి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు అనేది సర్వసాధారణ అనుమానం. CEO రవికుమార్ ఒక చిన్న పోల్ పెట్టారు వాళ్ళకి, ఇప్పటికిప్పుడు నేను పిలిస్తే వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది, విశాఖపట్నంలోకి వెళ్ళి మన ఆపరేషన్స్ అక్కడ మనం స్టార్ట్ చేయాలి, మన ఓన్ బిల్డింగ్ కాదు, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు, బట్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఎంతమంది నాతో చేతులు కలిపి రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్న ఒక్క ప్రశ్నకి 4,500 మంది స్వచ్ఛందంగా ఎస్ సార్ వీ విల్ కమ్ టు వైజాగ్ అండ్ విల్ స్టార్ట్ ద ఆపరేషన్స్. అది బిల్డింగ్ అద్దెదా ఇంకోట మనకు అనవసరం, అన్ని చోట్ల మనకేం పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు, చాలా చోట్ల మనకి టెంపరీ బిల్డింగ్సే ఉన్నాయి, బట్ వీఆర్ వర్కింగ్ కదా. అందులోనూ వైజాగ్ రావడం అనేది మాకు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది, మేము డెఫినెట్గా మేము ముందు వస్తామని చెప్పి 4,500 మంది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ 4,500 మంది వచ్చారనుకోండి, కాగ్నిజెంట్ స్టార్ట్ అయితే ఆ ఎకోసిస్టమ్ అలా బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఒక నమ్మకం, ఒక భరోసా అనేది వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. సో అది పాజిటివ్నెస్కి ఉన్నటువంటి బలం. విశాఖపట్నాన్ని చాలామంది ఏం చేశారో చూసాం అప్పట్లో, ఆ 5 ఏళ్లలో వెళ్ళిపోయినటువంటి కంపెనీలు. ఈవెన్ మిలీనియం టవర్స్ ఇంకా ఉన్నాయి, దాంట్లో కూడా ఐటీ సర్వీసెస్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే అదానీ వాళ్ళకి ఏదో ఇచ్చారు, ఆ స్థలాలు ఇవన్నీ కలిపి గూగుల్ ఏఐ హబ్కి కేటాయించేశారు. అక్కడ కార్యక్రమాలన్నీ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి. గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ నుంచి మొదలు పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి. చాలామంది ఉన్నారు కదా గతంలో 200 మందికే ఉద్యోగాలు వస్తాయి, లేదంటే 800 మందికి ఉద్యోగాలు వస్తాయి, మహా అంటే తిప్పి కొడితే ఒక 1,200 మందికి రావచ్చేమో, అంతకు మించి ఉద్యోగాలు రావు, 150,000 కోట్ల పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా చాలా మాట్లాడారు. బట్ ఒక ఎకోసిస్టమ్ అనేది, ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి సంపద సృష్టి అనే దాని మీద కేవిడి ప్రసాద్ గారి ఇంటర్వ్యూ మన దాంట్లో మీరు చూసే ఉంటారు, రైట్? ఏ విధంగా ఆ చుట్టుపక్కల అయ్యింది అనేది. అలాగే ప్రతిదీ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ ఉంది, హైటెక్ సిటీ చుట్టుపక్కల ఒకప్పుడు నేను చదువుకునేటువంటి రోజుల్లో చూసినప్పుడు కూడా ఎర్రమట్టి మొత్తం అంతా రోడ్డు మీద కనిపిస్తూ వెళ్ళడానికి సరిగ్గా దారులు లేక ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఈరోజు ఒక్కసారి హైటెక్ సిటీ బిల్డింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కంటిన్యూస్గా అన్నీ చూసుకుంటూ వెళ్తే నేనేమైనా ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నానా అన్నటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. అందులోనూ నైట్ టైం ఒకసారి వెళ్ళి చూస్తే, ఇక ఈ డ్రోన్ షాట్స్ ఇవన్నీ కూడా కొంతమంది పంపిస్తున్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉంటున్నాయి.
ద సేమ్ కైండ్ విశాఖపట్నంలో కూడా మనకు ఆల్రెడీ అక్కడ ఉంది. మనకు ఆ ఎకోసిస్టమ్ అనేది, ఆ బ్యూటీ అనేది మనకు అక్కడ ఉంది. సో ఇంకా అది డెవలప్ అవుతూ అటు విజయనగరం జిల్లా వరకు కూడా, ఇంకా మాట్లాడితే శ్రీకాకుళం వరకు కూడా ఆ విస్తరణ అనేది కొనసాగుతుంది. అలాగే కిందకి ఇటు గోదావరి జిల్లాలో అక్కడి నుంచి కృష్ణా, గుంటూరు, అమరావతి ఇవన్నీ కూడా ఈ ఎకోసిస్టంలో భాగంగా కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది నడిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ డెఫినెట్లీ ఒక చిన్న మాట, ఇదేదో చిటికేసిన టింకే ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, ఈ 5 ఏళ్లలో అన్నీ చేసేయాల్సిందే. బిడ్డ పుట్టడానికి కూడా 9 నెలల సమయం పడుతుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ కూడా అర్థమవుతాయి. దేనికి ఎంత టైం పడుతుంది, ఎలా టైం పడుతుంది, అందులో మనం ఏం అడ్డం పడుతున్నాము, దేని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాము, చేసేటువంటి వాటిని న్యాయపరంగాను, చట్టపరంగాను, సామాజిక పరంగా కూడా ఏ విధంగా తిప్పికొట్టగలుగుతున్నామో, అందులో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా గమనిస్తే ఆలస్యం ఎక్కడవుతోంది, ఎందుకు అవుతోంది, ఎవరి వల్ల అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో ఇది చిన్న పాయింట్ మాత్రమే పబ్లిక్ చెప్పాల్సింది. బట్ ఎనీవే, రియలీ హ్యాపీ. కాగ్నిజెంట్ వాళ్ళ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. కాగ్నిజెంట్ త్వరలోనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మిగతా అన్ని కంపెనీలు కూడా విశాఖపట్నం రూపురేఖల్ని, ఉన్నటువంటి రూపురేఖలకి సరికొత్త సొగబులు అద్దడానికి ఉద్యుక్తులవుతున్నారు. అది కంటిన్యూ అయ్యి అమరావతి నుంచి ఇంకా కిందకి రాయలసీమ వరకు కూడా మనకి ఈ ప్రాసెస్ అనేది కొనసాగాలి. అగ్రపథంలో ఆంధ్ర రాష్ట్రం ముందుండాలనేది ఒక ఆంధ్రుడిగా నిజంగా కోరుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.